టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఒక బిగ్ టాపిక్ అయితే వచ్చింది మనకి. బోకస్ పెన్షన్ల గురించి రేపే తనిఖీలు చేయనున్నారు. అలాగే దాని గురించిన పూర్తి విధానాలు మీకు అయితే నేను ఇప్పుడు అందిస్తాను. ఏంటంటే బోకస్ పెన్షన్లు తనిఖీలు, రేపే వైద్య పరీక్షలు, వెంటనే నోటీసులు. ఈ పెన్షన్లు హోల్డ్లు పెట్టినారు, వారి పెన్షన్లు వెంటనే తొలగించున్నారు. పరీక్షలు చేసిన వెంటనే కూడా నోటీసులు ఇస్తారు. కొత్త పెన్షన్ల గురించి కూడా నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో దాని గురించి చెప్తాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా లాస్ట్లో వివరిస్తాను. పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వినండి. అలాగే నా వీడియో ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. బూస్టర్ లాగా ఉంటుంది మీకు. ఇలాంటి వీడియో మరిన్ని మీకు ప్రతిరోజు అందిస్తుంటాను కాబట్టి. అలాగే నా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన దాంట్లో డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దాన్ని ఫాలో చేయండి. మీకు ఎప్పటికప్పటికి నేను అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా తిరగకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మాట్లాడుకునే వివరాలు ఏంటంటే వైద్య పరీక్షల్లో తేలన్న బోగస్ పెన్షన్ లెక్క అదేంటో మనకు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాల అర్హులకు గుట్టురాటు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు పరీక్షలు. వైకాపా ప్రభుత్వం హయాంలో తప్పుడు సవరణ ధృవకాల పత్రాలు సమర్పించి అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారి గుండెల్లో రైలు పరిగెత్తేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధం చేసింది ఫ్రెండ్స్. వైద్యుల బృందం దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన వారికి మంచాన పరిమితమైన వారి ఇళ్లకి వెళ్ళి సోమవారం నుంచి వైద్య పరీక్షలు చేయనున్నారు. 6,000 పెన్షన్లు పొందే వారికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తే వేల సంఖ్యలో నకిలీలు బయటపడడం ఖాయమని మన ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 20 జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేసి బోగస్ పెన్షన్లు ఏరవేయడం ద్వారా కోట్లలో ప్రజాధనం ప్రభుత్వానికి ఆదాయం కానుందనేసి, కోనసీమ జిల్లాలో బయటపడినటువంటి లోపాలు కూడా అన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందనేసి మన రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దాని ప్రకారం కూడా సోమవారం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించేదానికి ముందుకెళ్ళడానికి అయితే సంసిద్ధమైంది ఫ్రెండ్స్. అలాగే కోనసీమ జిల్లాలో 655 మందికి పరీక్షలు నిర్వహించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 655 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచాన పరిమితమైన పెన్షన్లు పొందే జాబితాలో ఉన్నారు. వైద్య బృందం వారి గ్రామాలకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయగా 370 మంది 15,000 చొప్పున పింఛను పొందే అర్హత కలిగి ఉన్నారనేసి, మిగతా 255 మంది వైకల్యం ఉన్నవారు నెలకు 6,000 చొప్పున పింఛను తీసుకొని అర్హులు మాత్రమే అనేసి చెప్తున్నారు. మరో 26 మంది ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, వీరి నకిలీ ధృవపత్రాలు సమర్పించి పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పింఛన్లు మొత్తం పెంచిన అనంతరం 130 మంది తమను 115,000 జాబితాల్లోకి మార్చాలనేసి విజ్ఞప్తులు కూడా చేశారు. దీంతో 5 బృందాలుగా ఏర్పాటు చేసి 40 రోజులు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అనర్హులు గుర్తించి వారి పెన్షన్లను తొలగించేదానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. రేపటి నుంచి ఈ బోగస్ పెన్షన్ లెక్క తేల్చేదానికైతే సంసిద్ధమైంది. దానికి తగ్గ నోటిఫికేషన్ కూడా సచివాలయానికి అందరికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది. బోగస్ పెన్షన్ ఏరివేతకు రంగం సిద్ధమవుతుంది. దాదాపుగా 8,18,900 పెన్షన్లు వెరిఫికేషన్ చేసేదానికి అధికారులు సంసిద్ధమయ్యారు. వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తాను. అంగవైకల్యం వివిధ రకాలుగా వైద్యులకు గురైన పెన్షన్లు పొందుతున్న వారు 8,18,900 మంది పెన్షన్ల అర్హతలు ఉన్నారు. అనర్హత మరో విడత ప్రభుత్వం వైద్యులు పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసింది. అయితే కండరాలు బలహీనత వంటి జబ్బులు, అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళకి పింఛను పొందుతున్న వారు 24,090 మంది పరీక్షించాల్సిన స్పష్టత చేసింది ప్రభుత్వం సిబ్బందికి. ఇందుకు ఇచ్చిన మార్గదర్శకాలు కఠినంగా అయితే ఉండాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయ సమయానికి వారి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాలు వ్యాధులతో బాధపడుతున్న వారి వైద్యులు బృందాలు ఇంటికి వెళ్ళి పరీక్షించాలనేసి ఆదేశించారు ప్రభుత్వం. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చే సమయంలో వారు అందుబాటులో లేకపోయినా సరే వాళ్ళు పెన్షన్ని హోల్డ్లో పెట్టాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నట్లు 7,95,000 మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీ వైద్యులు కమిటీలు ముందు పునర్పరీక్షలు చేయించుకోవాలనేసి మార్గదర్శకాలు పేర్కొంది. నేటి నుంచి తొలి దేశ పరీక్షలు అంటే రేపటి నుంచి అయితే ఈ తొలి దేశ పరీక్షలు పక్షవాతం, తీవ్ర కండరాలతో బలహీనతతో తరహా వ్యాధులతో బాధపడుతూ పింఛన్లు తీసుకుంటున్న వారు 2,491 మంది ఇంటికి వెళ్ళి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందుకోసం 112 మంది బృందాలను నియమించిన బృందం. ఆ బృందాలు ఏంటంటే ఎముకల డాక్టర్ ఉంటారు, అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉంటారు, లబ్ధిదారులు ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం అంటారు, అలాగే ఆర్డీఓ అంటారు, అలాగే
మన సచివాలయం సిబ్బందులు ఎవరో ఒకరు సెక్రటరీ కావచ్చు లేదా ఒక సిబ్బంది, మిగతా వైద్యులు ఒక 5 మంది సిబ్బంది వస్తారు. వీళ్ళతో పాటు వైద్య పరీక్షలు అయితే చేయనున్నారు ఫ్రెండ్స్. అయితే ఎవరైతే వైద్య పరీక్షలు చేసేదానికైతే వాళ్ళ ఇంటికి వస్తారో పింఛన్దారుల ఇంటికి, వాళ్ళైతే లేకుండా కానీ పోతే వాళ్ళ పెన్షన్ని నెక్స్ట్ మంత్ నుంచి హోల్డ్లో పెట్టనున్నారు. తర్వాత వాళ్ళు వైద్య పరీక్షలకు కానీ రాకపోతే పూర్తిగా వాళ్ళు పెన్షన్ తొలగించనున్నారు. నేను నాకు చెప్పినట్టు ఎవరు పెన్షన్లో హోల్డ్లో పెడతారు, ఈ పెన్షన్ తొలగిస్తారని చెప్పాను కదా. ఎవరైతే వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు వెళ్ళలేరో వాళ్ళ పెన్షన్ని హోల్డ్లో పెడతారు. ఎవరైతే బోగస్ పెన్షన్ అయితే తేలుతో వాళ్ళకి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళ పెన్షన్లు తొలగించేదానికైతే మార్గదర్శకాలు సిద్ధమవుతుందన్నమాట. అలాగే వాళ్ళకు ఒక ఛాన్స్ కూడా ఇస్తారనమాట. ఒక నెల ఛాన్స్ ఇచ్చి వాళ్ళు దానికి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే పెట్టో దానికి సంబంధించిన సవరణ సర్టిఫికేట్లు కానీ ఏమన్నా వాళ్ళు సమర్పించారైతే వాళ్ళని ఖచ్చితంగా అయితే హోల్డ్ లేకుండా తీసేస్తారనమాట. అటువంటి పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఉండిస్తారు. హోల్డ్ తాత్కాలికంగా పెట్టినట్టు మళ్ళీ పునరుద్ధరించడానికి వాళ్ళు కానీ వైద్యులకు వచ్చి వైద్యాన్ని పరీక్షించుకుంటే వాళ్ళు చేస్తారనమాట. వెంటనే వాళ్ళు ఇప్పుడు అంగవైకల్యం ఉందని వాళ్ళు నిర్ధారించినచో వాళ్ళకి వెంటనే కూడా సవరణ సర్టిఫికేట్ సమర్పిస్తారనమాట. అలాంటివన్నీ ఉంటాయి. అలాగే మీకు ఇందాక చెప్పాను కానివ్వండి, కొత్త పెన్షన్ల గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఇందాక చెప్పినట్టు మీకైతే క్లియర్గా చెప్పానండి. తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఈ పరీక్షలన్నీ ఈ మంత్లో చేయనున్నారు. తర్వాత మనకేంటంటే ఒక సమాచారం వరకు జన్మభూమి కార్యక్రమం అంటూ ప్రారంభిస్తున్నారు. ఆ జన్మభూమి కార్యక్రమం 2లో ప్రారంభించే సమయంలో కొత్త పెన్షన్లకి కూడా అప్లికేషన్ తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు వచ్చిన సమాచారం ఉంది. అది ఇంకా పూర్తి విధానాలు అయితే మనకు వచ్చిన వెంటనే మీకు చెప్తాను. తర్వాత అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేను చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. ఫస్ట్ అయితే కరెక్ట్గా ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి. మన ఏపీకి సంబంధించిన అడ్రస్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు హిస్టరీ మీరు సచివాలయం అయినా సరే మీకు దగ్గరున్నటువంటి మీ సేవా సెంటర్కైనా వెళ్ళి ఆధార్ హిస్టరీ తీసుకోండి. తర్వాత రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. మీరు ఏ పెన్షన్ అయితే పెడతారో ఆ పెన్షన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫుల్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ అంగవైకల్యం అలాంటివి ఏమైనా ఉంటే ఒంటరి మహిళలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందండి. అలాంటివన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్న వెంటనే మీరు గ్రామ సచివాలయాలటువంటి దగ్గర మీకు జన్మ కార్యక్రమం అంటూ సభ పెట్టినప్పుడు అక్కడ సమర్పించుకోవచ్చు. మీకు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న పొరపాటున మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.